ఏపీ త్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఒకసారి కౌన్సిలింగ్ డేట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. లాస్ట్ దాకా అయితే చూడండి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక కౌన్సిలింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే కనుక న్యూజివీడి క్యాంపస్ వచ్చేసి 22వ తారీఖు 23వ తారీఖు అయితే జరిగింది ఈ నెల కౌన్సిలింగ్. అండ్ ఆర్కే వ్యాలీ వచ్చేసి 22, 23 జరిగింది సేమ్. అండ్ ఒంగోలు వచ్చేసి 24, 25 అయితే జరిగింది. శ్రీకాకుళం వచ్చేసి 26, 27 అయితే జరిగింది అనమాట ఈ నెల. అన్నీ 2 days అయితే జరుగుతున్నాయి. ఈ ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళకైతే మెయిల్ వచ్చింది అనమాట. ఈ కౌన్సిలింగ్ ఎక్కడెక్కడ అండ్ ఏ డేట్స్ అయితే మీకు కౌన్సిలింగ్ ఉండిద్ది అనేది మీకైతే మెయిల్ వచ్చిద్ది. ఒకసారి కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకుపోవాలనేది చాలామందికి అయితే డౌట్స్ ఉంది. ఒకసారి ఈ వీడియోలో చూడండి. సర్టిఫికేట్స్ అయితే కనుక 10th మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ మెమో రాకపోతే షార్ట్ మెమో అయితే ఇస్తారనమాట స్కూల్లో. అండ్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. ఇది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉండిద్ది, అది తీసుకెళ్ళాలి. అది మీ సేవలో అప్లై చేస్తే వచ్చిద్ది. ఒకసారి 7వ వచ్చేసి టీసీ, ఇదైతే స్కూల్లో ఇస్తారు టీసీ. అండ్ బ్యాంక్ అకౌంట్, ఇవి అయితే 8 అనేది ముఖ్యం అనమాట. ఇది కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందేగా. అలాగే ఫొటోస్ తీసుకోవాలి, మీ ఫొటోస్. ఒకసారి స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే వచ్చి మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఎన్సీసీ అయితే ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈ 4 అయితే తీసుకుపోవాలి ఉంటే. ఇవి అయితే సర్టిఫికేట్స్. ఈ 10th మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, ఈ టీసీ, ఈ 3 అయితే కనుక స్కూల్లో అయితే ఇస్తారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కనుక మీ సేవలో అప్లై చేసుకుంటే కమ్యూనిటీ అని ఉండిద్ది, అది అప్లై చేసుకుంటే కనుక వచ్చిద్ది. అప్లై చేసుకొని అది తీసుకెళ్లాల్సిందే కంపల్సరీగా. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంటే తీసుకెళ్ళాలి, ఎందుకైనా మంచిది అది. ఇవి అయితే సర్టిఫికేట్స్. మనకి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ప్రతి ఒక్కరికైతే రెస్పాండ్ అయితే అవుతాను. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.